హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ఈరోజు ఒక విషయం చెప్దామని వీడియో తీస్తున్నానండి. మనము ఎన్నో వస్తువులు వాడతాం. అందులో మెయిన్గా ఈ 6 వస్తువులు వాడొద్దండి. ఈ 6 వస్తువులు ఏంటో అనేది నేను చెప్తానండి. కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి ఫ్రెండ్స్. మనము మన తాతలు అమ్మమ్మలు కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా మన వాళ్ళు చనిపోయినాక వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళ వస్తువులు అనేవి ఇంట్లో పెట్టుకుంటాం. అంటే గోల్డ్ కానీ, లేకపోతే శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, లేకపోతే వాళ్ళు వాడిన వస్తువులన్నీ. లేదా ఈ మధ్య ఏం చేస్తున్నారు, రీసెంట్గా వాళ్ళు నిజంగా ఉన్నట్టుగా వాళ్ళ ఒక బొమ్మ శిల్పాన్ని చెక్కి ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు. వాళ్ళు వాడిన బెడ్స్ అన్నిటిని మనము వాడుతున్నాం. దాంతో నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అంటే వాళ్ళను చనిపోయిన వాళ్ళ ఫోటో అంటే ఓకే ఉండొచ్చు, కానీ వాళ్ళు వాడిన డ్రెస్సులు కానీ, గోల్డ్ కానీ, లేకపోతే శారీస్ కానీ, చెప్పులు కానీ ఏవి కూడా ఈవెన్ శిల్పంగా కూడా చెప్పుకొని కూడా ఇంట్లో పెట్టుకోవద్దండి. దానివల్ల ఏంటంటే మనం చూసినప్పుడల్లా మనం ఎమోషనల్ అమై ఏడుస్తాం. సో దాంతో మనం నెగిటివ్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ అనేది లో అయిపోతుంది. లో అయిపోయి మనం ఏం చేస్తాము, ఇంకా ఏడుస్తూ ఉంటాము. సో దాన్ని నెగిటివ్ని రిసీవ్ చేసుకుంటాం. సో అలాగే అన్న చెప్పులని, తమ్ముడు చెప్పులని, అన్న బట్టలని, తమ్ముడు బట్టలని, అక్క చీర అని, అమ్మ చీరలు అనేసి, అమ్మ నగలు, చెల్లి నగలు అనేసి వేసుకుంటూ ఉంటాం కదా. అలా కూడా వేసుకోవద్దండి. అలా వేసుకోవడం వల్ల కూడా చాలా చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా అలాంటివి ఏవి కూడా వేసుకోకండి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మమ్మీ అన్ననే కదా, నాన్ననే కదా వేసుకుంటే ఏమవుతుంది, అన్న చెప్పులు అనేసి మనం వేసుకుంటే వాళ్ళకున్న నెగిటివ్ అనేది మనకి వస్తుంది. సో అలాంటివి ఏవి చేయకండి. మీ ఎంత సొంత రక్త సంబంధం అయినా కూడా ఒక్కొక్కరి ఆలోచనలు అనేది ఒక్కొక్క విధంగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా అలాంటివి ఏవి కూడా చేయకండి. ఎందుకంటే వాళ్ళు వాడిన వస్తువులు మనం వాడితే ఏమవుతుంది అనేసి వేసుకుంటే అది మనకే నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అలాగే పక్క వాళ్ళ ఇంట్లో నుంచి పెరుగు కానీ, లేదా ఉప్పు కానీ అలాంటివి ఏవి కూడా అరువు తెచ్చుకోకండి. ఒకవేళ ఉప్పు కనుక అరువు తెచ్చుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ని మీరు తెచ్చుకున్నట్టే అవుతుంది. ఓకేనా అండి. అలాగే కొంతమంది సూదులని, కత్తర్లని, సుత్తే అని, హ్యామర్ అంటారు కదా, సుత్తే అని అలాంటివన్నీ కూడా పక్క వాళ్ళ ఇంట్లో నుంచి, ఎదురింట్ల వాళ్ళ నుంచి తెచ్చుకుంటారు. చెట్లలో మొక్కలు పెట్టడానికి అనేసి గడ్డపార అవి అనేసి ఇవ్వమని అడిగి తీసుకుంటారు. దాంతో ఐరన్ అంటే నెగిటివ్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఎలాంటివి వస్తువులు కూడా అలా అరువు అనేది తెచ్చుకోవద్దండి. పక్క వాళ్ళని కానీ ఎదురు వాళ్ళని ఎవరిని కూడా అడిగి అలాంటి వస్తువులు అనేది తెచ్చుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి దువ్వెన అండి. దువ్వెన మన ఇంట్లోనే ఒక 5గురం ఉంటాము. అంటే అందరం ఉన్నాం, ఒకటే దువ్వెనతో 5గురం దువ్వుకుంటాం. సో 5గురు మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకరు వాడిన దువ్వెనను మరొకరు వాడొద్దని. అంటే ఒకరికి డాండ్రఫ్ ఉండొచ్చు, లేకపోతే స్టిచ్చింగ్ ఉండొచ్చు, హెయిర్ ఫాల్ ఉండొచ్చు, అలా నెగిటివ్గా థింకింగ్ చేయొచ్చు. అదే దువ్వెని మనం ఇంకొకరు వాడితే అదే మనకి సరఫరా అవుతుంది. సో ఎంతమంది ఉన్నా కూడా దువ్వెనలు అనేది అంతమందికి ఉండాలండి. దువ్వెన ఎంత అని జస్ట్ 20 రూపీస్ అంత ఉంటుంది. సో అలా కోంబు కూడా ఒక్కరు వాడింది అందరూ వాడొద్దు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే గోల్డ్ కానీ, ఇప్పుడు అక్క ఫంక్షన్స్ ఉందని అక్క నగలు నల్ల పూసల గొలుసు అని, లేకపోతే నెక్లెస్ అనేసి చెల్లె అని, అమ్మ అని వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకొని వచ్చేసాక తర్వాత వాళ్ళు ఎటన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అయిపోతుంది. అంటే అయ్యో, ఎందుకంటే మనం వేసుకొని వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళకి నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో అలాంటిది కూడా మీరు చేయకండి. గోల్డ్ అనేది అక్కదైనా, అమ్మదైనా, ఎవరిదైనా కూడా వేసుకోవద్దు. ఇప్పుడు వాచ్లు కూడా ఎవరు వాడిన వస్తువులు. వాచ్ కూడా నేను వాచ్ పెట్టుకున్నాను, నా వాచ్ ఇంకొకటి పెట్టుకున్నా కూడా అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. సో గిఫ్ట్గా ఇస్తే మాత్రం తీసుకోవచ్చు. ఏదైనా గోల్డ్ కానీ, డ్రెస్సెస్ కానీ ఏవైనా గిఫ్ట్గా ఇస్తే తీసుకోండి. అక్కయ్య అయినా, అన్నైనా, ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే తీసుకోవచ్చు. కానీ ఆడిన వస్తువులు మాత్రం వాడద్దండి. నెక్స్ట్ వచ్చేసి ఏంజిల్స్ నెంబర్స్ అండి. ఏంజిల్స్ నెంబర్స్ 7777, 11, 11, 22, 22 అలా 6666 ఇలాంటి నెంబర్స్ అన్నీ కూడా మనం దాచిపెడుతుంటాం. కానీ
ఎక్కువగా దాచిపెట్టకండి, మనీ అనేది స్ట్రక్ అయిపోతుంది. మీకు ఏంజిల్ నెంబర్స్ కనిపించాయని అనుకోండి, ఓన్లీ 1 నోట్ మాత్రమే దాచిపెట్టుకోవాలండి. మిగతా అన్ని యూనివర్స్కి ఇచ్చాయి. అంటే ఇప్పుడు 777 కనిపించింది అనుకోండి, ఒకటే నోట్ ఉంచుకోండి, ఇంకోసారి మళ్ళీ 777 కనిపిస్తే యూనివర్స్కి ఇచ్చేయండి. అలా చేయండి తప్ప వచ్చినాయి కదా అనేసి వాటన్నింటిని కూడా మీరు మీ దగ్గర పెట్టుకోవడం అనేది చేయకండి ఫ్రెండ్స్. దానివల్ల మీరు మనీని బంధించినట్టు అయిపోయి ఏంటంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా ఆగిపోతాయి, స్ట్రక్ అయిపోతాయి. సో యూనివర్స్కి ఇచ్చేయాలి. యూనివర్స్ మనకు మెసేజ్ పంపిస్తుంది అన్నట్టు. తను డైరెక్ట్గా మాట్లాడదు కాబట్టి మనకి ఏదో ఒక రూపంలో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఆ నోట్ల రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు తీసుకోండి, రిసీవ్ చేసుకోండి. కానీ ఎక్కువగా వచ్చినప్పుడు మళ్ళీ వాటిని యూనివర్స్లోకే పంపించండి. అంతేకాని ఎక్కువగా మీరు స్టోర్ చేయకండి. సింగిల్ నోట్ మాత్రం స్టోర్ చేసుకోండి. లేదా వాటిని కూడా నా దగ్గరికి వచ్చి చేరినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి వాటిని కూడా పంపించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా మీరందరూ కూడా ఇలాంటివన్నీ కూడా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవన్నీ మీరు పాటించి ఇలాంటి వస్తువులకు దూరంగా ఉండాలని, ఏది కూడా నిండుకోక ముందే తెచ్చుకొని నేను ఇంట్లో నిండుగా పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటితో మీరు ఈ నెగిటివిటీ అనేది మీరు లైఫ్లోకి తీసుకోవద్దండి. ఓకేనా అండి? నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.